సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఇక బాక్స్ ఆఫీస్ లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇంతకు ముందు ఇందులో ఆయన పాత్ర ఏంటి అన్నది క్లారిటీ లేదు. మహేష్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ తన పాత్రపై వివరణ ఇచ్చారు. వారణాసి చిత్రంలో తాను శివుడి భక్తుడిగా నటిస్తున్నానని కూడా తెలిపారు. తనలోని నటుడి ఆకలిని వారణాసి చిత్రం తీర్చిదిద్దిందంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ప్రకాష్ రాజ్ షూటింగ్ సెట్ లో అడుగుపెట్టారు. ఇక ఈ మూవీ 2027లో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఏడాది ముందు నుంచే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ లో వారణాసి సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ నెల 19న అవతార్ రిలీజ్ కానుండగా ఈ మూవీతో పాటే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ప్రకాష్ రాజ్ షూటింగ్ సెట్ లో అడుగుపెట్టారు. ఇక ఈ మూవీ 2027లో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఏడాది ముందు నుంచే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ లో వారణాసి సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ నెల 19న అవతార్ రిలీజ్ కానుండగా ఈ మూవీతో పాటే లుక్ తెగ వైరల్ అయింది. ఇందులో ఆయన రామాయణ నేపథ్యం ఉన్న సీక్వెన్స్ లో రాముడిగా కూడా కనిపించబోతున్నారు. అయితే ఇక్కడే అసలు లుక్ లీక్ అయింది. మరి మూవీలో సాహసాన్వేషుడు రుద్రాగా పవర్ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. టైటిల్ గ్లింప్స్ లో ఆయన లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆయనే ఓ పవర్ అంటే ఇక ఆయన తండ్రి పాత్ర అంటే ఇంకెంత పవర్ఫుల్ గా ఉండాలి అనేందుకు తగ్గట్లుగా ఈ రోల్ కోసం జక్కన్న కొందరిపై టెస్ట్ షూట్ చేసి సీనియర్ యాక్టర్ను ఫైనల్ చేశారు. ఇందుకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ను మహేష్ తండ్రి పాత్ర కోసం రాజమౌళి ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో ఇద్దరు నటులపై టెస్ట్ షూట్ చేసిన జక్కన్న సంతృప్తి చెందకపోవడంతో ప్రకాష్ రాజ్ వద్దకు ఈ పాత్ర చేరింది. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ శివుడి భక్తుడిగా ఉన్నట్లు తన పాత్ర సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ వారణాసిలో రుద్రగా మహేష్, అలాగే మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ కుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా వీరి లుక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇంతకు ముందు మహేష్, ప్రకాష్ రాజ్ కలిసి చాలా సినిమాలు చేశారు. కొన్నింటిలో విలన్ రోల్ చేస్తే మరికొన్నింటిలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. మురారి, బ్రహ్మోత్సవం, ఒక్కడు, దూకుడు, కలేజా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతడు, బిజినెస్ మ్యాన్, పోకిరి, సర్లేరు నీకెవ్వరు, మహర్షి, గుంటూరు కారం మూవీస్లో కలిసి నటించారు. ఇక దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ తండ్రిగా నటించారు. ప్రతిష్టాత్మక వారణాసిలోనూ తండ్రి క్యారెక్టర్గా ఆయన అయితేనే సరిపోతారని ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ప్రకాష్ రాజ్ షూటింగ్ సెట్ లో అడుగుపెట్టారు. ఇక ఈ మూవీ 2027లో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఏడాది ముందు నుంచే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ లో వారణాసి సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ నెల 19న అవతార్ రిలీజ్ కానుండగా ఈ మూవీతో పాటే వారణాసి టైటిల్ గ్లింప్స్ కూడా ప్లే చేయనున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.